హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. వేణీస్ కిచెన్లో ఈరోజు మీ అందరి కోసం దొండకాయ కర్రీని ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తానండి. ఈ కర్రీకి మీరు ఒక చిన్న చిట్కాని చేశారు అంటే కర్రీ అనేది మంచి అరోమా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మళ్ళీ తినాలనే విధంగా ఉంటుంది కర్రీ, అంత బాగుంటుంది. అదేంటనేది చూపిస్తాను. వీడియో చివరి వరకు కూడా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఈ కర్రీ తయారీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు ఒక 1/2 స్పూను ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి తీసుకొని ఇలా చిన్న తుంపులుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని ఇలా నిలువుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాల్సి ఉంటుందండి. అలాగే దీనిలోకి ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చా పచ్చాగా చేసుకొని ఇలా వేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలండి. ఇప్పుడు అవి వేగాయి కదా, ఇప్పుడు దానిలోకి ఇలా దొండకాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ దొండకాయలు అయితే ఇవి తొందరగా మగ్గుతాయండి, ఎందుకంటే ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి కర్రీ అనేది తొందరగా రెడీ అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి లేత దొండకాయలతోటి కర్రీ చేస్తే. అలాగే దీనిలోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. ఆ పసుపు ఉప్పు అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోండి. టైం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, 20 నుంచి 30 మినిట్స్ వరకు కూడా టైం పడుతుందండి, ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటాం కాబట్టి. చూడండి, ఇలా మూత పెట్టేసి మధ్యలో మూత తీస్తూ కర్రీ తిప్పుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం అయితే 20 మినిట్స్ నుంచి 30 వరకు కూడా పడుతుందండి కర్రీ మగ్గటానికి. దొండకాయ కర్రీ హై ఫ్లేమ్లో పెడితే కర్రీ అనేది అడుగంటిపోతుంది, అందుకని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి కాబట్టి టైం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. చూడండి, ఇలా ఆల్మోస్ట్ కర్రీ అయితే మగ్గింది. మరి ఎక్కువగా మగ్గించాల్సిన అవసరం అయితే లేదండి, ముక్క మెత్తబడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. లేతవే కాబట్టి తొందరగా మగ్గుతాయి. చూడండి, కర్రీ అయితే మగ్గింది. ఇప్పుడు దీనిలోకి కారం కొంచెం వేసుకోవాలండి. అంటే మనకి ఎంత స్పైసీ కావాలనుకుంటే అంత కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారం వేసాను. ఇది మొత్తం కూడా బాగా తిప్పేసుకొని ఆ కర్రీకి ఆ కారం అంతా కూడా పట్టేలాగా తిప్పుకొని మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు అలాగే మగ్గించుకోవాలండి. మనకి కారం అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఒక మూత పెట్టేసి 1 నిమిషం వరకు ఉంచేసుకొని 1 నిమిషం వరకు ఉంచేద్దాము. ఈ లోపల ఏంటంటే నేను చెప్పాను కదా కర్రీలో ఒక చిన్న చిట్కాని, ఏం లేదండి, మనం ఇలా చిన్న రోల్ ఒకటి తీసుకొని దానిలోకి జీలకర్ర అనేది 1 స్పూన్ వేసుకొని ఇలా కొద్దిగా క్రష్ అయ్యేలాగా కొంచెం ఇలా నూరేసుకొని ఇప్పుడు దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ జీలకర్ర పొడిలో కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. ఇది వేయటం వలన మనకి కర్రీ అనేది మంచి అరోమా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చుతుంది. మళ్ళీ చేసుకొని తినాలి అన్నంత అనిపిస్తుందండి కర్రీ. మనకి ఇలా దొండకాయ కర్రీలో ఇలా ఎప్పుడు చేసినా ఇలా చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు దీనిలోకి మనం ఇప్పుడు మసాలా రెడీ చేసుకున్నాం కదా, జీలకర్ర వెల్లుల్లి మసాలా, ఇందులో వేసేసుకొని మొత్తం కూడా బాగా తిప్పుకోవాలండి. ఆ కూరకి మొత్తానికి కూడా ఈ మసాలా పట్టేలాగా తిప్పేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1/2 మినిట్ వరకు కూడా ఇలా మగ్గించుకోవాలండి. మనకు కొంచెం జీలకర్ర పచ్చి అలాగే వెల్లుల్లి పచ్చి ఉంటుంది కదా, కొంచెం మగ్గితే లైట్గా బాగుంటుంది. మనకి కర్రీ చేస్తుంటే స్మెల్ అయితే చాలా వస్తుందండి. ఇలా జీలకర్ర వెల్లుల్లి అనేది మనకి కూరకి చివరిలో వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే అండి, ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.